హలో అండి. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సన్నీగా, చాలా బ్రైట్‌గా ఉందండి ఇక్కడ. టెంపరేచర్ వచ్చేసి 25 అలా ఉంటుంది. చాలా వార్మ్‌గా ఉంది. అందుకని చెప్పేసి మేము మాకు దగ్గరలో మౌంటైన్స్ ఉన్నాయి. సో, స్లీవ్ బ్లూ మౌంటైన్స్ అని చెప్పేసి ఉన్నాయండి. అక్కడికి వెళ్దామని చెప్పి మేము బయలుదేరాం. సో, అలాగే అక్కడే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని పిక్నిక్‌లా చేసుకుని రావచ్చని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో, మీరు కూడా మాతో పాటు ఈ గ్రీనరీ, అలాగే మౌంటైన్స్, తర్వాత వ్యాలీస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు మాతో పాటు ఎంజాయ్ చేసేయండి చూస్తూ. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. యాక్చువల్గా ఇది చాలా పెద్ద వీడియో అండి. అయితే నేను చాలా వరకు కట్ చేసేసాను ఎడిటింగ్లో. సమ్మర్లో ఇలా హార్సెస్ మీద సరదాగా తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే పెద్దగా అయిపోతుందని చెప్పి. సో, అలాగే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టాను అనమాట. అంటే కొంచెం లెంగ్త్ తగ్గించవచ్చు కదా అనే ఉద్దేశంతో. కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. సో, దానికి సారీ అండి. మీకు సమ్మర్లో ఐర్లాండ్లో ఎక్కడ చూసినా ఇలా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఐర్లాండ్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా హిల్స్, అలాగే మౌంటైన్స్, తర్వాత వ్యాలీస్ లాగే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రోడ్స్ చూస్తారు కదా, సో చాలా అప్స్ డౌన్స్ ఉంటాయన్నమాట. అంటే మనం చాలా హిల్స్ ఎక్కాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి కిందికి వెళ్తున్నట్టు ఉంటుంది రోడ్డు. సో ఆల్మోస్ట్ ఐర్లాండ్ అంతా కూడా ఇలాగా వ్యాలీస్తోనూ మౌంటైన్స్తోనే ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్ అయితే చాలా నేరో ఉంది. సో 2 కార్స్ పట్టడం కూడా కష్టంగా ఉంటుందన్నమాట. ఎదురుగా వచ్చే కారు కోసం మనం స్లో డౌన్ చేసి ఒక పక్కకు వెళ్ళి ఆగాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్ అనమాట. మేము ఎక్కువగా ఈ కంట్రీ రోడ్స్లోనే తిరగటం జరిగిందండి. ఇది చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఉన్నాయన్నమాట రోడ్స్. 2 కార్స్ పట్టడం కొంచెం కష్టంగా ఉన్నాయి. ఇక్కడ మీకు షెడ్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఎక్కువగా ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర అలా పెద్ద షెడ్స్ ఉంటాయండి ఫార్మర్స్కి. సో ఇది చూస్తున్నారు కదా, సేమ్ మనకు ఇండియాలో ఎడ్ల బండి వెళ్ళే రోడ్ ఎంత ఉంటుందో సేమ్ ఇంచుమించు అలానే ఉంది ఈ రోడ్ అయితే. మీకు ఆ పక్కన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కౌస్ అండి. స్కై చూసారా ఎంత బ్రైట్గా ఉందో, మీకు కనిపిస్తుంది కదా. క్లియర్గా లేదు కానీ అక్కడక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, వైట్ క్లౌడ్స్. సో మధ్యలో కొంచెం యాష్ క్లౌడ్స్ వచ్చినాయి అనమాట. అప్పుడప్పుడు కొంచెం నా కెమెరా ఫోకస్ కాకపోవడంతో ఫోను బ్లర్ అనిపిస్తుంది. సో దానికి కూడా సారీ అండి. కంట్రీ రోడ్స్ అన్నీ ఇలాగే ఆల్మోస్ట్ నేరో ఉంటాయి, తర్వాత బెండ్స్, తర్వాత కార్నర్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏదో మాన్యుమెంట్లా కనిపించిందని షూట్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. రోడ్స్ అన్నీ కూడా ఎక్కువ కర్వ్స్ ఉంటాయి, బెండ్స్ ఉంటాయి. చాలా చూసుకుని జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రూల్స్ ఫాలో అవుతారు కాబట్టి పర్వాలేదండి. మరి మనకిలా ఇండియాలోలా కాకుండా డ్రైవింగ్ సేఫ్గానే ఉంటుంది. కంట్రీ రోడ్స్లో ఇలా సైక్లిస్ట్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి. కాబట్టి రోడ్ నేరో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా మనం చూసుకుని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇప్పుడే ఒక క్యాజిల్ వెళ్ళిపోయింది, నేను చెప్పడం మర్చిపోయాను. సో పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా హిల్స్. సో ఇదొక ఊరండి. ఇప్పుడు ఈ పక్కన ఇవన్నీ కూడా ఫారెస్ట్ అనమాట. ఇదంతా మీకు రోడ్డు పక్కన అటు ఇటు చాలా ఫారెస్ట్ ఉంది. నేనైతే కొంచెమే షూట్ చేశాను. అక్కడక్కడ చాలా వరకు ట్రీస్ కట్ చేసి ఉన్నాయండి ఈ లేన్స్ మీద. అలాగే కొంచెం వ్యాలీస్ టైప్లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా కట్ చేసేసి ఉన్నాయి. సో మీరు ముందు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నేరో ఉంది రోడ్ అయితే. నేను అస్తమానం ఇలా రిపీట్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. సో మొత్తం ఈ మౌంటైన్ మీద ఇలాగే ఉందండి రోడ్డు.
ఇక్కడ కాకపోతే సైన్స్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఇదిగో ఇది ఒక కనిపిస్తుంది కదా మీకు, లోపలికి లెఫ్ట్ సైడు వ్యాలీ అండి అది. ఇక్కడ మేము ఆగాం, ఒకసారి ఆగి మళ్ళీ ముందుకి వేరే చోటకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను కదా ఫారెస్ట్స్ ఏనండి. సో మీకు లెఫ్ట్ సైడ్ వ్యాలీ ఉంది. యాక్చువల్గా నేను షూట్ చేయటానికి అది ఎదుగో కనిపిస్తుంది కదా, సరిగా ఫోకస్ అయినట్లేదు. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కట్లా ఉంది, అక్కడ ఆగాం మేము. ఇక్కడ మేము హాల్ట్ చేసి ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అలాగే మేము లంచ్ తెచ్చుకున్నామండి. సో అక్కడే కూర్చుని, అక్కడ బెంచెస్ ఉన్నాయి, సో వాటి మీద కూర్చుని హ్యాపీగా లంచ్ చేసేసాం. అందరం తీసుకున్నాం ఫొటోస్, కానీ నేను ఓన్లీ నావే మాత్రమే ఇక్కడ పెడుతున్నాను. చూడండి చాలా బ్రైట్గా ఉంది. ఇక్కడ బెంచెస్ ఉన్నాయన్నమాట, అంటే కార్స్ వచ్చి ఇక్కడ పార్క్ చేసుకుని బెంచ్ మీద కూర్చుని మనం భోజనం తెచ్చుకుంటే హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినేయచ్చు. సో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఎదురుగా ఒక వ్యాలీ కనిపిస్తుంది. కాకపోతే నాకు ఫోన్లో అంతా కరెక్ట్గా కనిపించట్లేదు, డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కనిపిస్తుంది అన్నమాట. దీని ఒక కట్ అంటారు. సో ఇందాక నేను చూపించాను కదా, అది యాక్చువల్గా మా కొండని కట్ చేశారంట, అందుకని చెప్పి కట్ అని చెప్తున్నారంట. ఇక్కడ 360 degreesలో చూద్దామని చెప్పి చూశాను, కానీ ఒకవైపు బ్లర్గా అలా అనిపిస్తుంది, డార్క్గా. సో వీలైనంత వరకు తీసానండి. సో అక్కడ భోజనం చేసిన తర్వాత మేము బయలుదేరి వేరే చోటుకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, సైక్లిస్ట్స్ వస్తూ ఉంటారు పక్కన. సో పక్కన కనిపిస్తుంది కదా వ్యాలీ, అక్కడ చెట్లు కొట్టేస్తున్నాయి, మీకు కనిపిస్తుందో లేదా. ఇక్కడ మా కార్ ముందు ఒక ఫార్మ్ వెహికల్ వెళ్తుంది. అది క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడే వేరే పార్క్ ఉందని చెప్పి అన్నారని అక్కడ చూద్దామని వెళ్తున్నాం అండి. అయితే అక్కడ ఎంతోసేపు లేమన్నమాట, ఒక జస్ట్ 10 minutes మాత్రమే ఉండి మేము వేరే పని ఉంటే ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాం. సో నేను ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి, ఇక్కడ లేక్ ఉంది. సో ఈ లేక్ కూడా షూట్ చేశాను. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఈ లేకు అలాగే పార్కు అవన్నీ కూడా షూట్ చేసి ఒక వీడియో పెడతానండి. కాకపోతే ఇదంతా కూడా దీన్ని
లేక్స్ అంటారు. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా. అక్కడ ఒక స్వాన్ కూడా ఉంది. ఒకే ఒక స్వాన్ ఉంది ఇక్కడ. కొన్ని చిన్న చిన్న బేబీ డక్స్ ఉన్నాయి. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ అండి, విజిటర్ ఇన్ఫర్మేషన్ సెంటరు. సో ఇదిగో ఇదే స్వాన్ పడుకుని ఉంది. పాపం లోన్లీగా ఒక్కతే కూర్చొని ఉందండి. వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్కి. సో కార్ దగ్గరికి వస్తూ ఒకసారి ఇదంతా 360 డిగ్రీస్లో చూపిద్దామని ట్రై చేశాను, కానీ ఇక్కడ కూడా చాలా వరకు డార్క్గా వచ్చింది. అందుకే ఇంకా చేయలేదండి. జస్ట్ కొంచెం ముందుకి నడుచుకుంటూ చేశానంతే. లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవి షీప్ అండి. సో అవి కూడా బాగున్నాయి కదా అని షూట్ చేశాను. ఇదండి వీడియో వచ్చేసి ఇలా. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.